ఇక్కడ మనం చూస్తే గనక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అనమాట. ఏదైతే బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 1వ తారీఖు రిలీజ్ చేసిందో దానిలో చాలా అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఓట్లు మిస్ అవటం, వాళ్ళ ఐడెంటిటీలో అడ్రస్ తప్పుంటాం, ఇలా చాలా అవకతవకలు ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ సుప్రీంకోర్టును కోరిందనమాట. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. మేము పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటాం, మాక్సిమం ఓటర్ పార్టిసిపేషన్ కోసం కృషి చేస్తామని. మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వయోజన ఓటు హక్కు అనేది మన రాజ్యాంగపు హక్కు. ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన భారత పౌరులందరికీ కూడా కుల, మత, జాతి, ప్రాంత ఏ భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి. ఇదే ప్రజాస్వామ్యం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్ అనమాట. పీపుల్ షుడ్ బి యాక్టివ్ పార్టిసిపెంట్స్ రాదర్ దాన్ ప్యాసివ్ రిసిపియెంట్స్. ప్రజలు ప్రజాస్వామ్యంలో యాక్టివ్గా ఉండాలంటే కనీసం మొదటి హక్కు ఓటు హక్కు అని చెప్పొచ్చు.